వెంకయ్య గారు కానీ నేను చెప్పేది ఏంటంటే ముందు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఏవైతే ఫైల్స్ వాటిని కానీ తీసి దాగిపోతే మొన్న కనుక పోలవరం దగ్గర ఫైల్స్ సిఐడి ఆఫీసులో ఫైల్స్ అలాగే ఫైల్స్ తగలబెట్టారు. ఇప్పుడు ఈ కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు అక్కడ అందులో. నాకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు, ఇప్పుడు మెసేజ్ పెట్టారు, సార్ మీరు చెప్పండి సార్ వాళ్ళ ఫైల్స్ కూడా తగలబెట్టేసే బ్యాచ్ ఉంది అక్కడ, మీరు ఇది చాలా కేర్ఫుల్ గా చేయాలనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే చూస్తే కదా రేపు ఎంక్వైరీ చేయడానికి ఉపయోగపడేది. తర్వాత ఇవాళ అన్నిటికంటే ఇక నుంచి ఎవరైనా సరే సార్ మీరు మక్కా వెళ్ళాలంటే సార్ వెంకటకృష్ణ గారు ఎవరైనా సరే మతం మార్చుకొని ముస్లిం అయితేనే వెళ్ళగలం. ఇక్కడ మన టెంపుల్కి వస్తే డిక్లరేషన్ సరిపోయింది. కనీసం రాముడు అశ్వమేధ యాగం చేసేటప్పుడు భార్య లేకపోతే పక్కన బొమ్మ పెట్టుకొని చేశాడు సార్. అంటే దాని అర్థం ఏంటి, ఒక యాగం చేయాలన్నా దేవుడికి ఒక మంచి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి, భార్య ఉండాలి అనేది మన శాస్త్రంలో ఉంది. అంత పట్టు వస్త్రాలు ఇచ్చే వ్యక్తి ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా జరగనటువంటి కార్యక్రమాన్ని అతను భార్య లేకుండా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మన హిందూ ధర్మాన్ని పాటించినప్పుడు అటువంటి వాళ్ళని ఎందుకు అలౌ చేయాలి? దీనికి ఒక చట్టం తీసుకురావాలని అవసరం ఉందండి. ఇవాళ కాదు ఫ్యూచర్లో 50 ఏళ్ళకైనా 40 ఏళ్ళకైనా ఇటువంటి జరగకుండా టీటీడీలో ఒక చట్టం తీసుకురావాలి. భార్యాభర్తలతోనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు, అంతే రూల్ పెట్టాలి సార్. అది ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఈ 5 సంవత్సరాలు తప్పితే నేను అనేది ఏంటంటే అన్నిటికంటే మొన్న 5 సంవత్సరాలు సార్ మొత్తం బ్రోకర్ల రాజ్యం అయిపోయింది సార్. రూములు బ్లాకులు అమ్ముకున్నారు, దర్శనం టికెట్లు బ్లాకులు అమ్ముకున్నారు, లడ్లు బ్లాకులు అమ్మారు, సేవల టికెట్లు బ్లాకులు అమ్మారు. మీరు ఎవరు ఏం మాట్లాడలేక ఎదురు చెప్పారు. లడ్డూలకు సంబంధించి ఈ 3 రోజులుగా డిబేట్ జరుగుతుంటే నిన్న నాకు మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, ఏపీలో ఎలాగైతే డిజిటల్ మనీ లేకుండా లిక్కర్ క్యాష్ తీసుకుని ఇచ్చారో లడ్డూలు కూడా అలా ఇచ్చారు, టోకెన్లు లేకుండా డబ్బులు తీసుకున్నాను అంటున్నారు. మీరు అదే చెప్తారు, నిజమా? అదే అలా జరిగిందా? 100% సార్. 40, 50 లడ్లు, 100 లడ్లు. ఇప్పుడు మీరు ఆ దర్శనాలు చూస్తే ఆ రోజా గారు లాంటి వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు 400 మంది 500 మంది దర్శనానికి. ఇప్పుడు మంత్రి కాబట్టి 20 కాదు 30 మంది వెళ్ళొచ్చు, దాంట్లో తప్పులేదు, ఆబ్లిగేషన్స్ ఉంటాయి. 400 మంది 500 మంది పబ్లిక్ని ఇబ్బంది పెట్టి ఇవాళ చేస్తున్నారు. ఇందాక శివప్రసాద్ గారు అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు మన కర్మ సిద్ధాంతమే, మనం ఏదైతే ఇస్తామో అవతల వాడికి అదే మనకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. ఇవాళ ఈ 5 సంవత్సరాలు చేసిన పాపానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పార్టీ లేని ఉనికి లేనటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఇవాళ మీకు అందులో ఏం డౌట్ లేదు. దాన్ని మనం చూసుకోవాలి ప్రతి ఒక్కడం కూడా. నా రిక్వెస్ట్ సరే ఇప్పుడు లడ్డు కల్తీయే కాకుండా లడ్డూని ఇష్టారాజ్యంగా డబ్బులు తీసుకుని ఇవ్వడము మీకు గుర్తుందా? ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లకి వ్యాన్లు తీసుకెళ్లి లడ్డూలు పంచారు ఓటర్లకి, మీకు గుర్తుందా? అవును, చంద్రగిరి నియోజకవర్గంలో 2-3 చోట్ల అలా పంచారు. అంటే లడ్డూని ఈ రకంగా మార్కెట్ వస్తువులాగా మార్చేశారు. సో వీటి మీద కూడా చర్యలు లేకపోతే విచారణ జరగాల్సిన అవసరం ఉందేమో నాగభూషణ్ గారు. అందుకే సార్ మామూలుగా ఇవాళ మహాశాంతి యాగం అని జరుపుతున్నారు నెక్స్ట్ 3 days. మామూలుగా అయితే సార్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఏదైనా టెంపుల్లోకి గర్భగుడిలోకి ఏదైనా కుక్క ఎలాంటిదని వెళ్తే ఏం చేస్తారంటే దాన్ని శుద్ధి చేసి ఇచ్చేస్తారు. అదేంది ఒక నోరు లేని జంతువు వెళ్ళింది కాబట్టి అసలు ఇది మనుషులు, దానికి చైర్మన్లు, తర్వాత దానికి ఉన్నటువంటి ఈవో